నిన్నటి వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ప్రస్తుతం ఉన్న దేశాన్ని వదిలేసి భారత్లో ఆశ్రయాన్ని పొందుతున్నారు. సైనిక పాలన నుంచి బయటపడిన బంగ్లాదేశ్ ను దశాబ్దాల తరబడి పాలించి ఉక్కు మహిళగా పేరుగాంచిన షేక్ హసీనా చివరికి ఓ 26 ఏళ్ల విద్యార్థి నాయకుడి పోరాటంతో పదవిని దేశాన్ని వదిలేసి విదేశాలకు పారిపోయారు. ఈ క్రమంలో ఆ విద్యార్థి ఎవరు అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. అతడే 26 ఏళ్ల నహీద్ ఇస్లాం. బంగ్లాదేశ్లో అమలవుతున్న స్వాతంత్ర సమరయోధుల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ల వ్యవస్థలోనే సంస్కరణలను తీసుకురావాలని నహీద్ ఇస్లాం ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు. ఇప్పుడు నహీద్ ఇస్లాం చేసిన ఆ ఉద్యమమే షేక్ హసీనాను పారిపోయేలా చేసింది. ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతున్న నహీద్ ఇస్లాం బంగ్లాదేశ్లో అమలవుతున్న 30% రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా నహీద్ ఇస్లాం తీవ్రమైన పోరాటాన్ని చేశారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నడిచిన ఆ ఉద్యమం వెనుక నహీద్ ఇస్లాం ప్రధాన నాయకుడిగా ఉన్నారు. నహీద్ ఇస్లాం ప్రస్తుతం స్టూడెంట్ లీడర్ గానే కాకుండా మానవ హక్కుల కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు. విద్యార్థి ఉద్యమ సంఘానికి జాతీయ కోఆర్డినేటర్ గా నహీద్ ఇస్లాం ఉన్నాడు. స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పించాలని బంగ్లాదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో నహీద్ ఇస్లాం ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఢాకా యూనివర్సిటీలో మొదలైన ఆ రిజర్వేషన్ల కోటా ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రమైన హింసాత్మక ఘటనలకు తావిచ్చింది. ఇక ఈ రిజర్వేషన్లు అమలు చేయటం వివక్షపూరితంగా ఉందని నహీద్ ఇస్లాం ఆరోపించాడు. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు రాజకీయంగా ఆ రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రచారం చేశాడు. ఈ క్రమంలో ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నహీద్ ఇస్లాం పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఢాకా యూనివర్సిటీలో మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఈ రిజర్వేషన్ల ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు ఉద్యమం చేస్తున్న విద్యార్థి నాయకులను ఉగ్రవాదులతో పోల్చడంతో నహీద్ ఇస్లాం ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. షాబాగాలో నిరసనకారుల్ని ఉద్దేశిస్తూ విద్యార్థులు కట్టెలు పట్టుకున్నారని, ఒకవేళ కర్రలు పనిచేయకుంటే ఆయుధాలు పట్టుకుంటారని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశాడు. అయితే జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహీద్ ఇస్లాంను కిడ్నాప్ చేశారు. అతని కళ్లకు గంతలు కట్టి చేతులకు బేడీలు వేసి ఇంటి నుంచి ఎత్తుకెళ్లి తీవ్ర వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత 2 రోజుల అనంతరం పూర్బాచల్ వద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అపస్మారక స్థితిలో ఉన్న నహీద్ ఇస్లాంను కొందరు గుర్తించి ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మరోసారి జూలై 26న నహీద్ ఇస్లాం అపహరించబడ్డారు. గోనో సహస్య నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నహీద్ ఇస్లాంను కిడ్నాప్ చేశారు. అయితే నహీద్ ఇస్లాంను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఢాకా డిటెక్టివ్ పోలీసులు వెల్లడించడం గమనార్హం.